హలో గుడ్ మార్నింగ్. ఈరోజు పచ్చిరొయ్యలు అన్నం వండుకుందామండి. పచ్చిరొయ్యలు పిండి ఉప్పు వెనిగర్ వేసి కలిపి పెట్టాను. తర్వాత ఒక గంట తర్వాత కడుగుదాము. క్యారెట్లు చిన్న చిన్న ముక్కలు కోసుకుందామండి. ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. క్యారెట్లు తొక్కు తీసి పెట్టుకొని చిన్న ముక్కలు కోసుకుందాం. ఇదిగోండి క్యారెట్లు ఇలా ముక్కలు కోసుకొని పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఇలా ముక్కలు కోసుకొని పెట్టుకుందాం. 2 గంట నానబెట్టానండి. నీసు వాసన రాకుండా శుభ్రం కడుక్కుందాం. ప్రాన్స్ రైస్లోకి ఇప్పుడు రైస్ కడుక్కుందామండి. 2 కప్పులు రైస్ వేసానండి. ప్రాన్స్ ఇలా కడుక్కొని పెట్టుకున్నాను. 2 ప్యాకెట్లు అండి. 60 పచ్చిరొయ్యలు ఉంటాయి. అన్నం వండి ముందే గంట ముందు బియ్యం కడుక్కొని పెట్టుకున్నామండి. రొయ్యలు ఫ్రై చేసుకోవటానికి అండి. అన్నం వండటానికి నూనె వేసుకుందాం. చట్టు పెట్టుకొని క్యారెట్ గమ్ముని ఫ్రై అవ్వదు కదండి, ఉడకదు కదా గమ్ముని. ముందు క్యారెట్ వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి క్యారెట్ ఇలాగ వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. చూడండి క్యారెట్ ఉల్లిపాయలు ఇలాగ వేగాయి కదా. ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం. పచ్చిరొయ్యలు చూడండి ఇలాగ ఉడికాయి. ఇప్పుడు అన్నం వండుకోవటానికి నీళ్ళు వేసుకుందాం. చూడండి 2 కప్పులు రైస్ నానబెట్టుకున్నాను. గంట పైన అయింది. 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. ఆల్రెడీ 1 కప్పు నీళ్ళు ఇందులో ఉన్నాయి. బ్లాక్ పేపర్ వేసుకున్నాను. కొద్దిగా కొంచెం అంత పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. టేస్ట్ చేసి సరిపోవడం. చూడండి వాటర్ బాయిలింగ్ అయ్యి ఉప్పు చూసుకుందాము. ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. చూడండి రైస్ రెడీ అయిపోయింది. కొంచెం చిన్న మంట మీద ఇంకో 10 నిమిషాలు ఉంచుకుందాం. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి అరాబిక్ ప్రాన్స్ రైస్ రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్ టమాటా సాస్తో తింటారండి. అరాబిక్ ఫుడ్ ప్రాన్స్ రైస్.